అంటేనే అర్థమవుతుంది ఉపేందర్ గారి డైరెక్షన్ యాక్టింగ్లో ఎంత విలక్షణత ఉంటుందో. అయితే ఈ సినిమాకు ఉపేందర్ గారు కూడా 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. మిగతా ఇద్దరు ఒక్కొక్కరు 45 నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అలా మొత్తం 1,20,00,000తో సినిమాని పూర్తి చేసి 1998లో కన్నడ, తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా ఉపేందర్ని తెలుగు వారికి పరిచయం చేస్తూ బ్లాక్ బాస్టర్గా హిట్గా నిలిచి ఏకంగా 20 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఈవీవి గారు ఉపేందర్కి కన్యాదానం సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఇది కూడా 1999లోనే విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అలా కన్యాదానం సినిమాతో ఉపేంద్ర గారు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 1999లో తన పేరుని టైటిల్గా పెట్టి ఉపేంద్ర అనే ఒక సినిమాను కన్నడ, తెలుగు 2 భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకి దర్శకుడు, హీరో కూడా ఆయనే. 2,20,00,000తో నిర్మించిన ఈ సినిమా ఉపేంద్ర గారి విలక్షణ నటనతో 35 కోట్లు వసూలు చేసి ఉపేంద్ర గారికి గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కర్ణాటకలో 200 రోజులు ఆడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 రోజులు ఆడింది. అంతేకాకుండా ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్